యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. పసిడి ప్రియులకు మళ్ళీ షాకులు తగులుతున్నాయి. ఇటీవల భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం వెండి రేట్లు ఇప్పుడు 2 రోజుల్లోనే భారీగా ఎగబాకడం గమనార్హం. 24 క్యారెట్ల పుత్తడి ధర వరుసగా 2 రోజుల్లో 3,000 చొప్పున పెరగడం గమనార్హం. వెండి రేటు కూడా అదే స్థాయిలో పెరిగింది. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు తగ్గడమే ఇందుకు కారణం. మరి జూలై 4న బంగారం వెండి రేట్లు ఎలా ఉన్నాయనేది ఒకసారి మనం చూద్దాం. పసిడి ధరలు భారీగా తగ్గుతున్నాయి కదా, ఇప్పుడు కొందాం అనుకునే వారికి మళ్ళీ షాక్ తగులుతోంది. ఇన్ని రోజులు తగ్గుతుందిలే అనుకుంటే ఒక్కసారిగా అదే రీతిలో పెరగడం ఆందోళన కలిగిస్తుంది. జూలై 2, 4 తేదీల్లో బంగారం వెండి రేట్లు విపరీతంగా పెరగడం గమనార్హం. దేశీయంగా అంతర్జాతీయంగా ధరలు పుంజుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం పశ్చిమాసియా ఉధృతతల వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు పెరగ్గా బంగారం ధర తగ్గింది. తర్వాత ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న భయాలతో బంగారం ఆకర్షణ కోల్పోయి ధర దిగొచ్చింది. ఇప్పుడు మాత్రం ఆ అంచనాలు తగ్గుముఖం పట్టాయి. ఫెడ్ వడ్డీ రేట్లను పెంచకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో డాలర్ పడిపోతోంది. అదే బంగారానికి ఊతం ఇస్తోంది. ధర పెరుగుతోంది. ఇక దేశీయంగా బంగారం ధరలు చూస్తే హైదరాబాద్ నగరంలో జూలై 4న అంటే శనివారం రోజు ఉదయం 7 గంటల సమయంలో 22 క్యారెట్ల బంగారం ధరపై 2,950 రూపాయలు పెరిగి 10 గ్రాములకు గాను 1,34,750 వద్ద కొనసాగుతుంది. ముందటి రోజు కూడా 2,750 రూపాయలు పెరిగింది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర విషయంలో చూస్తే 3,220 రూపాయలు పెరగడంతో తులం బంగారం ధర 1,47,000కు చేరుకుంది. ఇక ముందటి రోజు ఇది 3,000 పెరిగింది. ఇలా 2 రోజుల్లో ఏకంగా 6,220 రూపాయలు పెరగడం గమనార్హం. ఇక వెండి ధరలు చూస్తే మరోసారి 10,000 పెరిగి ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కిలో వెండి ధర 2,60,000కు చేరుకుంది. ముందటి రోజు ఇది 5,000 ఎగబాకింది.